తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 33వ వచనం చివరి భాగం, అలాగే 34వ వచనం. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు, వారి విమోచకుడు బలవంతుడు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మరి దేవుని వాక్కుని ఇక్కడ మనము చూస్తున్నాం. బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీయులని అలాగే యూదులని మరి వారిని ఒకరిని కూడా విడిచి పెట్టకుండా వారు బంధించి ఉన్నారని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నారు. వారు ఎన్నో బంధకాలలో ఉన్నారు. ఆ బంధకము నుంచి బయటికి రాలేని స్థితిలో వారు ఉన్నారు. ఎంతో కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, ఎంతో శ్రమ పడుతున్నారు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. కానీ మన దేవుడు బలవంతుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. మనము చూసినట్లయితే ఆ బంధకాలలోనే వారు ఉన్నారు. బయటికి రావడం అనేది అసాధ్యమైన రీతిగా వారికి అక్కడ కనబడుచున్నది. కానీ మన దేవుడు విడిపించే దేవుడిగా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 21వ వచనంలో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు అని రాయబడి ఉంది. పాపము అనే బంధకము, చీకటి అనే బంధకము నుంచి దేవుడు విడిపించే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వారి విమోచకుడు బలవంతుడు. మనని విడిపించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన బలవంతుడు. అందుకే మన బలహీనత అంతా ఆయనలోనికి తీసుకొని ఉన్నాడు కాబట్టి ఆయన బలవంతుడు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన విడిపించే దేవుడు. అది ఎట్టి స్థితి అయినప్పటికీ, ఎట్టి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ, అది ఎంత కష్టమైనదైనప్పటికీ ఆయన విడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి మనము వచ్చినప్పుడు అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే, ఆ బలహీనత నుంచి మనము బయటికి రాలేని స్థితిలో మనము చాలాసార్లు కూడా కొన్ని బలహీనతల నుంచి బయటికి రాని వారముగా మనం ఉంటాం. మరలా పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వస్తాము, కానీ మరలా వెళ్ళి ఆ చెడు పనులు మరలా చేస్తూనే ఉంటాం. మరలా అదే చీకటిలోనికి, మరలా అదే పాపములోనికి వెళ్తూ ఉంటాం. మన సొంత బలము చేత మనము బయటికి రాలేము. కానీ ఆయన బలవంతుడు కాబట్టి అది ఎట్టి బలహీనత అయినా సరే ఆయన బయటికి తీసుకొని వచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఉదయకాల సమయమున మనం సమర్పించుకున్నప్పుడు అది ఏ విధమైన బలహీనత అయినా సరే మనని దేవుడు విడిపించే దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులని అలాగే యూదులని కూడా ఆ బబులోను చెర నుంచి దేవుడు విడిపిస్తానని వాగ్దానము చేసి ఉన్నారు. వారైతే వీరిపై ఎంతో కష్టముతో ఉన్నారు. ఆ బంధకాలలో వారిని మరి ఉంచి వేసి ఉన్నారు. కానీ దేవుడైతే విడిపించే దేవుడిగా ఉన్నాడు. అట్టి దేవుని దగ్గరికి మనము వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆయనని నమ్ముకొని వారముగా మనం ఉన్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మనని విడిపించే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిల హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, అలనాడు బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీయులని, యూదులని తండ్రి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా వారిని ఎంతగానో బాధించి ఉన్నారు దేవా. ఆ బంధకాలలో వారు ఉన్నప్పుడు తండ్రి దేవా, ఇర్మియా ప్రవక్త ద్వారా మీరు వారితో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును తండ్రి దేవా, మా విమోచకుడు బలవంతుడు అని వాక్యము సెలవిస్తుంది దేవా. అట్టి పరిస్థితుల్లో ఎవరు ఉన్నారో దేవా, బలహీనత నుంచి బయటపడలేని స్థితిలో బంధకాలలో ఎందరైతే ఉన్నారో, పాపము అనే బంధకము, చీకటి అనే బంధకములో ఎందరైతే ఉన్నారో తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు దేవా. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరిచి ప్రతి విధమైన బంధకము నుంచి మీరే వారిని విడిపించండి, సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడి మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.